ఆయిషా మీర అస్థికలు మరి కాసేపట్లో ఖననం చేసే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ దేశం ఇంత భారీ ఎత్తున పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థకు కోట్ల రూపాయల వేతనాలు ఇస్తున్నారు. అయితే ఇలాంటి తీర్పు దీని గురించి ఇక్కడ స్థానిక మహిళలు విశాఖలో ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. అమ్మ చూడండి, మీరు ఆయిషా మీరా హత్య కేసు సంబంధించి ఒక 19 years బ్యాక్ టీవీలో పేపర్లో అట్లా చూస్తుంటారు. ఈరోజు జరిగిన వ్యవహారం గురించి మీరు ఏమంటారు? ఎట్లా ఏమనండి, ఆ అమ్మాయి వయసు 17, ఈ న్యాయం జరిగేది 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు. అయితే ఇప్పుడు కూడా ఆవిడకి న్యాయం జరగలేనట్టే. ఎందుకంటే ఎవరి మీద కేసు పెట్టేశారు. ఇప్పుడు రీసెంట్గా సాక్ష్యాలు లేవని చెప్పేసి అస్థికలేమో పేరెంట్స్కి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇది ఎంతవరకు సహజం అనేది తెలీదు. అదే కాదు, అన్యాయం చేసిన వాళ్ళకి విడిచిపెట్టడాన్ని ఇటువంటివి ఎన్నో ఆడవాళ్ళకి జరిగిపోతాయి. వాళ్ళకి మాకు ఆడవాళ్ళకి మాత్రం న్యాయం జరగదు. ఇంక ఇటువంటి కేసులు కానీ జరగదు. అటువంటి కేసులు నడిస్తే మాత్రం మనకి న్యాయం జరగదండి. ఇన్ని సంవత్సరాలు సాగదీసి ఇప్పుడు చేయడం ఏంటి? అస్థికలు ఇచ్చేయడం ఏంటండి? ఆ అమ్మాయి హత్య జరిగిందనేది నిజం. ఆయిషా మీరా 19 సంవత్సరాల తర్వాత ఈరోజు కేసు సిబిఐ కానీ లేకపోతే మన ఇతర నిఘా విభాగాలన్నీ కూడా దీన్ని వేదిక మీదకి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అస్థికలు ఇస్తామండం అయితే మరి హాస్యాస్పదం. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో భారతదేశంలో మనం ఉన్నాము అంటే 17 సంవత్సరాల అమ్మాయిని పాడు చేసి ఈరోజు ఆ అమ్మాయిని హత్య చేసి ఈరోజు కేసుని బయటికి తీస్తామని చెప్పేసి 19 సంవత్సరాల తర్వాత బయటకు తీయడం అయితే చాలా బాధాకరంగా ఉంది. కానీ 19 సంవత్సరాల తర్వాత పోనీ హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేయడమో ఏదో చెయ్యాలి. కానీ ఈరోజు తీసుకుని వచ్చి మేము అస్థికలు మీ చేతిలో పెడతామంటే ఆయిషా మీరా వాళ్ళ అమ్మగారు అయితే మాత్రం చాలా చాలా ఆవిడ రోధిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఇది మళ్ళీ ఇంకొక అమ్మాయికి రాకూడదు. ఆ అమ్మాయికి వస్తే కనుక ఈ బాధ ఏంటో ఈ తల్లిదండ్రులు పడినట్టే మిగిలిన తల్లిదండ్రులకు కూడా తెలియస్తుంది అనేసి ఆవిడ ప్రపంచం అంతా సాటి చెప్పే విధంగా టీవీల్లో పేపర్లో ఏడుస్తూ చాలా రోధిస్తూ ఆవిడ విజ్ఞప్తి చేసినా కూడా న్యాయం అయితే జరగలేదండి. చివరికి అసలు ఆవిడ ఎన్ని మెట్లెక్కి ఎన్ని రోజులు తిరిగిందంటే ఎవరికీ తెలియదు అనమాట. ఆ బాధ ఇంకొక తల్లిదండ్రులకు రాకూడదని చెప్పేసి మేమందరం అయితే కోరుకుంటూ ఆ అమ్మాయికి చాలా న్యాయం జరగదు ఇంకా తేల్చేసింది కాబట్టి సిబిఐ కూడా ఆవిడ ఆత్మశాంతి కోరుతున్నాం మేమందరం కూడా. చెప్పండి, ఇట్లాంటి తీర్పు ఎలా అనిపిస్తుంది మీకు? చెప్పండి అమ్మా. ఇలాగా అంటే 19 years తర్వాత తీర్పు రావాలి, కానీ తీర్పు రాకుండా అస్థికలు ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది మీకు? 19 సంవత్సరాలు అది బాగోలేదండి. మరి సాక్ష్యం లేదన్నా లేనప్పుడు ఎందుకండి నిందితుడిని ఇప్పటి వరకు ఉరి తీయకంటే ఎందుకు అలా వదిలేశారో అన్నది అర్థం కావట్లేదు అసలు అని. కానీ ఆడవాళ్ళకంటూ ఎక్కడ స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. కనీసం మనం చూసే 7 సంవత్సరాల పిల్లని కూడా ఇలాగ పాడు చేసేసి ఇలాగ చంపేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు అని. ఇంట్లో దూరి ముసలి వాళ్ళకి కూడా అలాగే చేస్తున్నారు. ఇంకెప్పుడు ఇలాగ మనకి ఇంకెంతేనా? ఇంకా ఆడవాళ్ళ జీవితం అంటే ఇంకా ఇంతేనా? ఇంకా స్వేచ్ఛగా తప్పించుకున్నారు కదండి. తప్పించుకోబట్టే ఈ రోజు న్యాయం అనేది జరగలేదు కదా, అన్యాయమే జరిగింది ఈ రోజు అమ్మాయికి. పోలీసులే తప్పించేసేసారు. తప్పించుకోవడం కాదు, వాళ్ళే తప్పించేస్తున్నారు. అంతా గూడిపట అయిపోయి తప్పించేస్తున్నారు. అది అయినా ఇప్పుడు 19 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అస్థికలు ఎవడబెట్టండి అసలు అని. ఇప్పుడు ఎవడబెట్టి ఇన్ని సంవత్సరాలుగా ఆ తల్లిదండ్రులు ఎంత రోధించుంటారు ఇప్పటి వరకుని. అంటే నిందితులు బలం ఉండడం వల్ల అయ్యిందంటారా, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవ్వడం వల్ల అయిందండి? ఇది పోలీసు వల్ల అయింది, లేకపోతే ఇలాగ జరగదు కదా. నిరక్షణ వల్ల ఇలా జరిగింది, లేకపోతే ఏంటి ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందని. ఇది విశాఖలో మహిళలు ఒక రకంగా ఆయిషా మీరా కాదు, ఏ మహిళకు కూడా ఇలాగా జరగకూడదు. నిజానికి సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కూడా ఈరోజు చేతులు ఎత్తేయడం చాలా దారుణం అని చెప్తున్నారు. ఒక రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ విశాఖలోని వాకర్స్ మహిళలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.